మొన్న తమిళ బిగ్ బాస్లో అంటే లాస్ట్ సాటర్డే వీకెండ్లో తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి గారు ఒకేసారి అంటే ఒకే ఎపిసోడ్లో ఒకేసారి 2 రెడ్ కార్డ్స్ చూపించి ఇద్దరు కంటెస్టెంట్స్ని హౌస్లోంచి గెంటేశారు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రోమో ఎంత వైరల్ అయిందంటే ఇండియా వైడ్ తాకింది. అది ఎవరెవరైతే బిగ్ బాస్ చూస్తారో మొత్తం అందరి దగ్గరికి అది ఎంత రీచ్ అవ్వాలంటే అంత రీచ్ అవుంది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నా తెలుగు బిగ్ బాస్ రివ్యూస్కి కూడా రాని వ్యూస్ వచ్చినాయి ఆ వీడియో మీద. అంత పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, నేను ఫాలో అయింది కాదు, జస్ట్ తెలుసుకొని 2 ఎపిసోడ్ల కోసం మొత్తం తెలుసుకొని అంతా చేసిన వీడియో 25 నిమిషాలు 28 నిమిషాల వీడియో 2 లక్షల వ్యూస్ వచ్చినాయి. 2 లక్షల వ్యూస్ అంటే అది ఎంత ప్రబంధనం సృష్టించిందో ఆ ఎపిసోడ్ ఊహించుకోండి. ఇంకా దాని గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నా. చాలామంది కామెంట్స్, చాలామంది మెసేజెస్ ఏంటి అంటే, ఇలా ఎందుకు మన తెలుగు బిగ్ బాస్లో జరగదు, ఇలా ఎందుకు జరగదు అంటే, ఇంత వైల్డ్గా హోస్టింగ్ కానీ, హోస్టింగ్ కోసం మొత్తం వైల్డ్ కాదు, మాట్లాడతాను దాని గురించి కూడా చాలా తెలుసుకున్నా, మాట్లాడతా. ఇంత వైల్డ్గా హోస్టింగ్ ఎందుకు జరగదు, ఇలా ఎందుకు మనకి రెడ్ కార్డ్స్ చూపిరు, ఇలా ఎందుకు మనం అంటే మన బిగ్ బాస్లో ఇలా ఎందుకు ఒక ప్రపంచం లాంటిది రాదు అన్న క్వశ్చన్లు మెసేజ్లు ఉన్నాయి. దాని గురించి వీడియో మనం ఎప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే మధ్యాహ్నం నుంచి చేద్దాం అనుకుంటా, కానీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చేస్తూ ఆ ఫీల్ అది మిస్ అవుతున్నా, చాలా మిస్ అవుతున్నా. సో నాకు ఆ ఫీల్ వ్యూస్ వచ్చినా రాపోయినా కూడా నాకు ఆ ఫీల్ ఉండాలి. మీకు పడుకునే ముందు అది చూస్తా నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంది, నేను జోలపాడి పడుకోబెట్టేస్తా వీడియోలతో. సో అది అలవాటు కూడా ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తేనే వీడియో అనమాట. నేను చెప్పాను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా వీడియోలు వస్తాయి, మీరు ఊహించని కాన్సెప్ట్స్ ఏదోటి వస్తాయని. సో అదే అనమాట ఇది. ఇలాగే ఏదోటి వస్తుంది, మీరు రిలాక్స్ అవ్వండి. వారానికి ఒక వీడియో మినిమం వస్తుంది ఈ ఛానల్లో, మీరే షాక్ అవుతారు. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద ఒక లింక్ పిన్ చేసి పెడతా, అది మన ఇంకో ఛానల్ ఆనంద్ వ్యూస్. అందులో డైలీ ఒక వీడియో వస్తుంది, జియో పాలిటిక్స్, లేదంటే సోషల్ ఇష్యూలు, లేదంటే స్పోర్ట్స్, మూవీస్ అన్నీ కలిపేసి ఏదో ఒకటి డైలీ ఒక వీడియో మినిమంగా అందులో వస్తుంది. మ్యాక్సిమం కూడా ఒకటి చేయడానికి స్కోప్ ఉంది, ఒక వీడియో వస్తుంది చూడండి. సో లేటెస్ట్ వీడియో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. సో మిగతా వీడియోస్ కూడా చూడండి, అందులో డైలీ ఒకటి పెడతా ఉన్నాను. ఖచ్చితంగా చూసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎలా ఎంకరేజ్ చేశారో అక్కడ కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. దాన్ని కూడా నైట్ పూట పట్టుకుని అంటే అలా నిద్రపోవడమే, ఇంకా మామూలుగా కూడా సరే బాగుంటుందండి. సరే మ్యాటర్ ఏంటంటే, అసలు వాళ్ళకి ఎందుకు అలా రెడ్ కార్డ్స్ ఒకేసారి ఇచ్చారు? ఒక టాస్క్లో కార్లో జస్ట్ అలా తోసినందుకు, జస్ట్ అలా దూయటం కదా, నేను కొంచెం గట్టిగానే తోసారు, కాలుతో తన్ని తోసినందుకు రెడ్ కార్డ్స్ ఇచ్చి పంపించేయాలంటే ఇక్కడ ఒక చిన్న 2 నిమిషాల స్టోరీ చెప్తా. డీటెయిల్గా ఆ వీడియో ఉంది, చిన్న స్టోరీ, అక్కడ మిస్ అయిన పాయింట్స్ కూడా ఏంటి అంటే, ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వచ్చిన 2వ వారం నుంచి 3వ వారం నుంచే ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ని స్టార్ట్ చేశారు హౌస్లో. మనం ఓపెన్గానే మాట్లాడుకుందాం. సో చేతి మీద అంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పుకోవటం కానీ, చేతి మీద HORN అలా రాసుకోవటం కానీ, బిగ్ బాస్కి చెప్పడం కానీ, అందరు లైట్లు ఆపేసిన తర్వాత కెప్టెన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఏదో చేయటం కానీ, దాంతో కెప్టెన్ కుక్కలు లైట్లు ఆపేసిన తర్వాత బిగ్ బాస్ కుక్కలు అనిపించాడు, కెప్టెన్ గారు బిగ్ బాస్ కుక్కలు అనిపించాడు. బయట హాల్లో పడుకున్నారు కంటెస్టెంట్లు, షాక్. అది కూడా చూశాను నేను, షాకు. దాని తర్వాత మనకి యాక్టివిటీ ఏరియా మీరు ఎప్పుడైనా గమనిస్తే ఫస్ట్ బయట ఒక డోర్ ఉంటుంది, హాల్ నుంచి కనెక్టివిటీలో ఒక డోర్ ఉంటుంది, అది తీసిన తర్వాత మళ్ళీ లోపల ఇంకో డోర్ ఉంటుంది, అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? గమనించండి కరెక్ట్గా. ఆ మధ్య గ్యాప్లో కెమెరా ఉండదు. సో వీళ్ళు ఈ డోర్ తీస్తారు, గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఇంకో డోర్ ఉంటుంది, లోపలికి వెళ్తారు. ఆ గ్యాప్లో కెమెరా కానీ లైటింగ్ కానీ ఏది ఉండదు. వీళ్ళిద్దరూ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అందులో దూరటం, ఆ గ్యాప్లో బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు రావటం, వాష్రూమ్లోకి వెళ్ళటం, ఇట్లా చాలా చేసుకుంటూ వచ్చారు. ఇంత జరుగుతుంటే తమిళనాడు ప్రజలు దీన్ని తీసుకోలేకపోయారు. ఏంటిది, ఏం జరుగుతుంది షోలో, ఇది ఏంటి, పిల్లలతో కలిసి చూసే షోనా, ఇది ఏం షో, ఇలా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్తే ఎక్కడ కూడా వీకెండ్లో దీన్ని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదంట. సర్కాస్టిక్గా సరదాగా మాట్లాడి వదిలేశారు తప్పితే ఎప్పుడు కూడా దీన్ని సీరియస్గా క్వశ్చన్ చేయలేదంట. సో తమిళనాడులో ఉన్న ఆడియన్స్, ఎవరైతే బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు, తమిళ ఆడియన్స్, వాళ్ళు విసిగిపోయారు వీళ్ళిద్దరితో. సో అది ఓవర్ ద సీజన్ జరుగుతూనే వస్తానే ఉంది. సో నేనేంటి ఒక 2 ఎపిసోడ్లు అక్కడక్కడ ప్రోమోలు ఇవన్నీ చూసి సేతుపతి గారు అంటే అట్లీస్ట్ మన నాగార్జున గారితో కంపేర్ చేసుకుని బెటర్గా కుమ్ముతున్నారేమో అనుకున్నా. బట్ వీళ్ళ కంప్లైంట్ ఏంటి అంటే, వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత అంత లేదు, కమల్ హాసన్ గారితో పోల్చుకుంటే చాలా తక్కువ, లాస్ట్ ఇయర్ పెద్ద లేదు, ఈ ఇయర్ కూడా పెద్ద లేదు, అసలు ఏం చేయట్లేదు, సరిగ్గా క్వశ్చన్ చేయట్లేదు, ఇచ్చేయట్లేదు, అది చేయట్లేదు, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి హోస్ట్ మీద వీళ్ళకి కూడా. సో ఇదంతా జరుగుతూ వస్తూ ఉంది, ఈయన క్వశ్చన్ చేయట్లేదు, అక్కడ ఉన్న ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మనకి జస్ట్ హగ్స్ ఇవన్నీ జరిగితేనే మనం తీసుకోలేం, అలాంటిది ఇవన్నీ జరుగుతున్నాయి. బాడీ టచ్చింగ్లు గిచ్చింగ్లు, ఇండైరెక్ట్గా టచ్ చేసుకోవటాలు, చేతులతో ఎట్లా అమ్మో
ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు ఏదో ఏదో జరుగుతూ ఉంది చూస్తూనే ఉన్నారు. వీళ్ళ లైవ్ ఏంటి మన లైవ్ కన్నా దారుణంగా ఉంటుందంట. అంటే మొత్తం చూపిస్తారండి. దారుణంగా ఉందంటే మొత్తం అన్ని నీట్గా అట్టిపెండు ఒలిచి పెట్టిట్టు రాత్రి పడుకునిపోతే మనకి ఎవరో ఇద్దరు పడుకునే ఇంకా మనకి ఆపేస్తారు లైవ్. అలా కాదు, అందరూ పడుకునేదాకా నిదానంగా అందరూ పడుకునేదాకా అంతా చూపిస్తారంట నీట్గా ప్రతి ఒక్కటి. సో వీళ్ళన్నీ చూసి విసిగిపోయి ఉన్నారు. దాని తర్వాత జరిగింది ఈ కార్ టాస్క్. దీనికి ముందు కూడా ఒకటి జరిగిందంట. ఏంటంటే అది ఆ అమ్మాయి అబ్బాయి కమరుద్దీన్ ఆ పారు మధ్యలోనే ఇష్యూ జరిగింది. సో ఇతను తనని కొంచెం వైలెన్స్ లాగా ఏదో ట్రీట్ చేయటం, సో వీళ్ళిద్దరికి మాట రావటం గట్టి జరిగింది. సో వీళ్ళు ఎప్పటి నుంచో రెడ్ కార్డ్ ఇస్తారు, వీళ్ళిద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చారు అన్న విషయం జరుగుతుంది వాళ్ళ సైడ్. జరిగిన తర్వాత ఆ వారం వచ్చేప్పటికి ఏమైందంటే కమరుద్దీన్ ఖచ్చితంగా రెడ్ కార్డ్ ఇచ్చేస్తారేమో అని అనుకున్నారంట. కానీ జస్ట్ ఆ కార్ ఎపిసోడ్ కన్నా ముందు రోజు ఈ అబ్బాయి అమ్మాయి కాలు పెట్టుకొని సారీ చెప్పి ఇద్దరు కలిసిపోయారు. వాళ్ళ దరిద్రానికి ఇద్దరు పక్కన కూర్చున్నారు. వాళ్ళ దరిద్రానికి ఈ శాండ్రా ఆవిడ పక్కన కూర్చుంది. సో ఒక వెర్బల్ది స్టార్ట్ అయింది. ముందు కూర్చున్న అతను ఏంటి మీరు ఎక్కడ కూడా రొమాన్స్ ఆపరా అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో వీళ్ళు ఆ కంటెంట్తో ముందుకెళ్తున్నారని ఇవిడ అంటాం. తర్వాత నుంచి వీళ్ళిద్దరు రెచ్చిపోయారు. ఇక్కడ జస్ట్ కాల్తో తనటమే కాకుండా ఒక 2 hours లైవ్లో కూడా కొంచెం కట్ చేశారంటే 2 hours మాటలతో ఆవిడ్ని చిత్రహింసలు పెట్టారంట వీళ్ళు. అదే కామరుద్దీన్ అని ఇవిడ అంటాం. సో నువ్వు కామం చేయకుండా నీకు పిల్లలు పుట్టారా, దారుణమైన మాటలు అంట. నువ్వు రొమాన్స్ చేయకుండా నీకు పిల్లలు పుట్టారా, అది ఇది అని ఇద్దరు కొంచెం బాగా దరిద్రమైన, అంటే మనం చెప్పుకోలేని మాటలు. ఇంకా అది సెన్సార్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాని తర్వాత కాల్తో తోసి అది జరిగిన తర్వాత ఇంక వీళ్ళందరికీ తమిళనాడు ప్రజలు పెచ్చ కాలిపోయిన తర్వాత అప్పుడు ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటైనా రెడ్ కార్డ్ తీసారని ఇస్తారు ఎవరు అనుకుంటాను, 2 రెడ్ కార్డులు తీసేపటికి అది బాగా గట్టిగా వెళ్ళిపోయింది. అది మ్యాటర్. ఇంత జరిగిన తర్వాత అప్పుడు 2 రెడ్ కార్డులు ఇచ్చి వాళ్ళ ఇంటికి సాగనంపారు. ఇప్పుడు క్వశ్చన్, ఇలా ఎందుకు మన తెలుగు బిగ్ బాస్లో హోస్టింగ్ ఉండదు, ఇలా ఎందుకు ఇచ్చారు కదా అంటే మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మ్యాటర్. నేను 4-5 పాయింట్లు అనుకున్నా కానీ మొత్తం తెలుసుకున్న తర్వాత అంటే రోజు ఈ 4-5 పాయింట్లు ఇవన్నీ అనుకుంటూ వచ్చాయి. ఒకటే పాయింట్ ఏంటంటే కంటెస్టెంట్స్ బిహేవియర్. మన తెలుగు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ సేఫ్, చాలామంది సేఫ్గా ఆడతారు. వాళ్ళు ఒకే ఒక థాట్ ప్రాసెస్తో హౌస్లోకి ఎంటర్ అవుతారు. అదేంటో తెలుసా, మనం కొత్తగా పేరు సంపాదించకపోయినా పర్లేదు కానీ ఉన్న పేరు మాత్రం పోగొట్టకూడదు మామ అనుకుంటే కుడికాలు అడిగి పెడతారు లోపలికి. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మామ నువ్వు కప్పు కొట్టకపోయినా పర్లేదు మామ, దయచేసి ఉన్న పరువు మాత్రం తీసుకురాకు మామ అని చెప్పి వాళ్ళ లోపల పంపిస్తారు. మనోళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం ఫస్ట్ ఏం చేస్తారు, ఎన్ని కెమెరాలు ఉన్నాయి లెక్కేసుకుంటారా, 85-90 కెమెరాలు ఉన్నాయి తెలుగు బిగ్ బాస్లో, 85 ఉన్నాయి. డే 1 అడుగుపెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ మినిట్ నుంచి మన వాళ్ళు అంతా కెమెరా కాన్షియస్గా ఉంటారు ఫస్ట్ థింగ్. సో వాళ్ళల్లో ఏవైతే దుర్గుణాలు అంటే బ్యాడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికీ బయటికి రానిరు. వాటన్నిటిని ఎనగదొక్కి లోపల దాచుకుని బయటికి మాత్రం పొడిసినా కూడా బాగా పొడిచావురా శబాష్ అని అలా మాట్లాడదు చెప్తే నా డాష్గా నీ డాష్ నా బీపు అయ్యే ఉండవు. ఎక్కడో పొరపాటు ట్రిగ్గర్ అయ్యి 1-2 కొంతమంది వదిలేయటం తప్పితే మిగతా వాళ్ళందరూ సేఫ్గానే ముందుకెళ్తారు. ఫస్ట్ పాయింట్. ఈ రెండో పాయింట్ కూడా చెప్తారండి, 1 కాదు 2 అనుకున్నారు. నెక్స్ట్ హోస్టింగ్. మన వాళ్ళు ₹10 చేస్తే మామూలుగా హోస్టింగ్లో దాన్ని 75 పైసలు చేసి ఏదో తిట్టాలి కానీ మన సార్ ₹10 పావలాగా చేసేసి దాన్ని అంటే వాళ్ళే తొక్కుతుంటే ఇంక తొక్కి పాత చేస్తారు. ఇంక ఏముండదు. అంటే మనకి ఇష్యూలు ఉన్నప్పుడే పెద్ద విషయం జరగదు. ఇంకా ఇష్యూ లేని కంటెస్టెంట్లు ఉన్నప్పుడు మనకి ఎలా జరుగుతుంది, ఇట్లా జోబులోంచి 2 రెడ్ కార్డులు తీసి ఇవ్వాలంటే ఎంత ఇష్యూ జరగాలి. ఇప్పుడు వీళ్ళంతా చేశారు, చాలా చేశారు. ఎంత దారుణంగా అంటే కొంతమంది యాక్టివిస్టులు కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కానీ నరేంద్ర మోదీ గారిని ఏంటి తమిళనాడు సీఎంని ట్యాగ్ చేసేసి ఇలాంటి షోలు టెలికాస్ట్ చేస్తున్నారు, ఇంకట షోలు జరుగుతున్నాయి, ఇది అసలు అందరూ కుటుంబ సభ్యులతో చూసే షోయేనా అని చెప్పి అంత ఇదిగా అక్కడ వాళ్ళు ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లా. మాకు ఇలాంటిది వద్దు అనుకుంటున్నారు. వాళ్ళకేంటి మనలాంటిది తెలుగు బిగ్ బాస్ షో లాంటి షో కావాలి వాళ్ళకి. మనకేంటి అలాంటి షో కావాలి. మనకేంటంటే రచ్చ ఉండాలి, రోజుకు ఒక విషయం ఉండాలి, దుమ్ము లెగాలి అన్నట్టు మనకు ఉంటుంది. మనలో ఏంటంటే ఎవ్రీ సీజన్ తర్వాత ఆ సీజన్లో జరిగే విషయాలు నెగిటివ్ ఏవైతే అయినాయో వాటి నుంచి నేర్చుకుని అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సపోజ్ సీజన్ 2 ఒక కంటెస్టెంట్ని టార్గెట్ చేసి అది చేసి ఇది చేస్తే నెక్స్ట్ టైం నుంచి మామ గుర్తుంచుకోండి మామ, ఒక్కడ మాత్రం వెళ్ళి 4 ఓట్ల నుంచి ఓట్లు వేయద్దు మామ, 5 ఓట్ల నుంచి ఓట్లు వేయద్దు మామ, టార్గెట్ చేయద్దు మామ, ఎవరైనా కింద పడుకుంటున్నా పొరపాటు పడుకుంటున్నారా, ఎందుకు కింద పడుకుంటున్నారా, అడిగి ఎక్కడ సింపతి వచ్చేద్దని చెప్పి వాళ్ళు కూడా పక్కన కింద పడుకుని పోతారు. జనం జైల్లో పడుకుంటే వాళ్ళకి ఎక్కడ సింపతి వస్తారు, వాళ్ళు కూడా బయట పడుకుని పోతారు. అట్లాగా మనోళ్ళు అలాగా. నెక్స్ట్ ఒకదాని నుంచి ఒకటి, ఒక సీజన్లో హగ్స్ జరిగినాయి, అమ్మో నెక్స్ట్ సీజన్ నుంచి దూరంగా ఉండాలి అమ్మాయిలు ఎవరైనా వస్తే అలాగా.
అంతే తప్పితే దాన్ని అంటే నేను తప్పు చేయాలి అని చెప్పట్లా. వాళ్ళలో బ్యాడ్ థింగ్స్ ఉంటాయి, అవి ఎప్పుడు బయటికి రావు. ఆ బ్యాడ్ థింగ్స్ వచ్చినా సార్ గారికి అంతగా క్వశ్చన్ చేయరు వాటిని. ఇక్కడ కూడా వాళ్ళు జరుగుతున్నది ఏదైతే ఉందో ఆయన దాన్ని ఫస్ట్లోనే క్వశ్చన్ చేసి ఉంటే మ్యాటర్ ఎంత దూరం కూడా వచ్చేది కాదు. వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? వాళ్ళకి టీఆర్పీ కావాలి. సో అది అలా ముందుకెళ్ళి చివరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాడుకోవాల్సి వచ్చిన వాళ్ళకి ఇది ఫ్యాక్ట్. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఈ ఫ్యాక్ట్ నాకు అనిపించింది. ఈ ఫ్యాక్ట్ వాళ్ళకి టీఆర్పీ కావాలి కాబట్టి ఎక్కడ కూడా హోస్ట్ చేత ఇవన్నీ చెప్పిలా. అదే కమల్ హాసన్ గారు ఉంటే మేబీ వేరేగా ఉండేది. ఎందుకంటే నేను పెద్ద ఆయన కదా, ఈయన చెప్పినట్టు ఆయన ఏదో చెప్పి చేయించడం కుదరదు. ఆయన ఒప్పుకోరు కాబట్టి ఆయన లేదు నేను మాట్లాడతాను, దీని గురించి మాట్లాడాలి, పిచ్చేయండి మీకు అని చెప్పి ఆయన మాట్లాడతారు. విజయ్ సేతుపతి గారు లేదు సార్ దీన్ని మీరు టచ్ చేయొద్దు, మనకు వదిలేద్దాం, వాళ్ళు చేసుకుని ఇండి చూస్తున్నారు కదా, మనకైతే రేటింగ్ వస్తుంది కదా, ఎవడేమనుకుంటే ఏముందని చెప్పి వెళ్ళిపోతుంటారు. అది ఇంక మనసార్ అంటారా, మనసారి చూడరు కాబట్టి మనకి అసలు ఏ గోళ లేదు. చూస్తే ఏదైనా ఒపీనియన్ చెప్పేది మార్చాలి కూడా చూడనప్పుడు ఎవరేం చెప్తారు అది కానీ అన్నట్టు వెళ్ళిపోతారు మ్యాక్సిమం. మేబీ రాంగ్గా ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఇదే. సో మనకి అక్కడ అంత కంటెస్టెంట్స్, అక్కడ అంత కాంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ లేరు, అంత కాంటెంట్ అంటే ఇంత జరిగితే అంత చేసే హోస్టు లేరు, భయంకరంగా వాళ్ళని వాడుకునేలాగా బిగ్ బాస్ లేడు. ఏదీ లేనప్పుడు మీకు ఏడ జరిగిద్ది అడావుడు నాకు అర్థం కాదు. ఏడ జరిగిద్ది చెప్పండి. నిజంగా చెయ్యాలంటే ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సిరి షణ్ముఖి జరిగినప్పుడు గట్టిగా వచ్చు ఇవాళ సీజన్ 6లో రేవంత్ ఫస్ట్ టైం నాకు తెలిసి ఎక్కువ ఫిజికల్ అయింది. అలీరాజాది కూడా కొంచెం తక్కువ అనుకుంటా టాస్క్లో. అంటే మనకు లైవ్ మనం చూసాం కాబట్టి ఎక్కువ ఫిజికల్ అయింది రేవంత్లా కనిపించాడు నాకు. నేను రాంగ్గా ఉండొచ్చు, అంతకుముందు ఎవరైనా ఏంటి చెప్పండి మీరు కింద కామెంట్స్ చేసి. ఎందుకు వీడియో లైక్ చేశారా? చెయ్యరు, నేను చెప్పను, మీరు చెయ్యరు. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు వస్తాయి ఛానల్లో. సాటర్డే ఇంకో వీడియో వస్తుంది, బిగ్ బాస్ సంబంధించింది కాదు కానీ మ్యాటర్ ఉన్న వీడియో అదిరిపోద్ది. అది మీరు షాక్ అవుతారు. దాని హింట్ శుక్రవారం నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా, అది ఏం వీడియో అన్నది. సాటర్డే వస్తుంది. సరే, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎక్కడ ఉన్నాం మనం? రేవంత్ దగ్గర ఉన్నాం. రేవంత్కి ఎక్కువ అగ్రెస్ అయింది రేవంత్ నాకు తెలిసి అయితే మాత్రం. అప్పుడు ఏం చెప్పారు? ఎల్లో కార్డ్ అనో వార్నింగ్ ఇస్తున్నామనో అదనో ఇద్దరు వదిలేశారు. అక్కడ ఇవ్వాలంటే అక్కడ కూడా ఇవ్వచ్చు కానీ ఇవ్వరు. దాని తర్వాత అదేమైపోయింది, మనకి అదొక నార్మల్ థింగ్ అయిపోయింది. అంటే టాస్క్లో భయంకరంగా పుష్ చేసుకోవడం కానీ కొట్టుకోవడం కానీ అదొక నార్మల్ అయిపోయింది. సీజన్ 8కి వచ్చేపాటికి అది ఇంకా నార్మల్ అయిపోయింది. ఆ బస్తాల టాస్క్ వాటిలో వేసి WWE ఆడారు ఆల్మోస్ట్. ఇంక ఈ సీజన్కి వచ్చేప్పటికి అది కూడా నార్మల్ అయింది. నెక్స్ట్ బూతులు తిట్టే దగ్గర బూతులు మనకి ఆల్మోస్ట్ అన్ని మ్యూట్లు బీపులు చేస్తారు. తిట్టిన విషయం కూడా మనకు తెలియదు. ఏదో అమర్దీప్ లాంటి వాళ్ళు 1-2 సార్లు మాట్లాడటం వల్ల సీజన్ 7లో ఓకే ఇట్లా బీపులు ఉంటాయి ఇట్లా ఉంటాయి జూమ్ వేసి మరీ చూపించడం వల్ల తెలిసింది తప్పితే అంతకుముందు ఎంతమంది మాట్లాడారో ఎన్ని జరిగినాయో తెలియదు. అప్పుడు కూడా ఏంటి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మన కంటెస్టెంట్స్ కూడా ఏంటి అంటే వార్నింగ్లు గట్రా ఏదైనా ఇస్తే తీసుకుంటారు, కొంచెం సీరియస్గానే తీసుకొని దాన్ని సరి చేసుకొని మళ్ళీ రిపీట్ చేయకుండా ఎక్కడో మళ్ళీ ఒకసారి జారిపోవడం తప్పితే మళ్ళీ ఉండదు. ఈ సీజన్లో కూడా కళ్యాణ్ ఏదో మాట్లాడాడని నాగార్జున గారు హింట్ ఇచ్చినట్టు వదిలేశారు. మాట్లాడేది తెలియదు, బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడేది అన్నారు. ఏం జరిగిందో తెలియదు. ఏదైనా జరిగింది ఒకసారి, అది రిపిటేటివ్గా జరిగి పెద్దదయ్యి గోల్ అయితే అప్పుడు వీళ్ళు ఏదైనా చేయటానికి ఉంటుంది. మనకు ఒక వార్నింగ్ ఇస్తేనే మనం ఇంకా సలబడిపోయి ఇంకెలాంటి చేయకూడదు అన్న స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు హరీష్ ఉన్నాడు ఈ సీజన్లో, నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఒక వీకెండ్కే మూలపడిపోయాడు. ఏం చెప్తావు? ఇంకా రెబల్ అవ్వాలి యాక్చువల్గా అయితే. నువ్వు తీసుకెళ్ళకపోతే నువ్వేం చేయాలి? రెబల్ అయ్యి బిగ్ బాస్కి ఎదురుగా వెళ్ళాలి. లైన్ దాటకుండానే, మళ్ళీ లైన్ దాటమని నేను చెప్పట్లా, వెళ్ళాలా పోని మారాలి. లేదు అన్నారని చెప్పి ఇట్లా మొల కూర్చున్నాడు. ఏం చేస్తాను చెప్పండి? యాడ్ నుంచి వస్తుంది కాంటెంట్. మీరేమి చేయకపోతే అక్కడ ఏం జరగకపోతే వాళ్ళు మాత్రం ఏం చేసేసి రెడ్ కార్డ్ అట్లా జోలో పెట్టుకొని వాళ్ళకే ఉంటుంది. బిగ్ బాస్ టీం, మన తెలుగు బిగ్ బాస్ టీం కూడా ఉంటుంది. ఏదో ఒకరోజు నాగార్జున గారి చేత ఇట్లా జోబులోంచి ఇట్లా తీసి ఇట్లా రెడ్ కార్డ్ చూపించాలని వాళ్ళకే ఉంటుంది మనసులో. కానీ ఆయన తీసి చూపించాలన్నా ఏమైనా చెయ్యాలన్నా ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ లేకుండా వీళ్ళు ఏం చేస్తారు? సో అది సంగతి బేసికల్గా. మీరు చాలామంది తెలుగు బిగ్ బాస్లో ఎందుకు ఉండదు, ఇలాంటి హోస్టింగ్ ఉండదు అయ్యి అంటే ఆయన కూడా పెద్ద ఏమి హోస్టింగ్ చేయట్లేదంట. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆయన ఇది చేసేపాటికి వాళ్ళందరూ షాక్ అయ్యారు. అందుకని అంత షాక్, అందుకని అంత హడావుడి. మీకు ఇష్టం తెలుసా? బయట బాంబులు కాల్చారంట. షాక్ అయ్యా. కొన్ని రీల్స్ చూసారు, ఏం చూసారు? నేను ఏదో మామూలుగా ఏదో వేరే మిక్స్ చేస్తారనుకుంటా. కాదు, మాట్లాడుతుంటే కొంతమంది తమిళనాడులతో బయట బాంబులు కాల్చి అసలు మామూలు హడావుడి చేయలేదంట. సో అందుకోసం చెప్పి వాళ్ళు అంటే విజయ్ సేతుపతి గారు ఏమన్నారులే, ఇంకెంత జరిగిన తర్వాత ఏమన్నా ఆయనకి లాస్ట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు కానీ 2 రెడ్ కార్డులు తీసేప్పుడు అందుకే షాక్ అయ్యారు. అందుకని అది బాగా వైరల్ అయిపోయింది. వాళ్ళే ప్రేక్షకుల సంబరాలు మీరు చూసారు కదా, ఏంద్రా జనాలు లేచి డ్యాన్సులు చేస్తున్నారు, అక్కడ ఆడియన్స్ ఏంద్రా అని అనుకున్నాం కదా. అదే మ్యాటర్. ఎక్స్పెక్టేషన్స్ లేవు.
సో ఆయన అక్కడ ఇరగదీసాడని చెప్పి అక్కడ ఆయన పేరు కూడా జమ్మని గ్రాఫ్ అలా లేచింది. మనం కూడా ఆ 2 ఎపిసోడ్లు చూసి నేను అనుకుంటే ఓ సూపర్ చేశారు సేతుపతి గారు, అది పిచ్చారు, కుమ్మేశారు, అదరగొట్టారు నేను అనుకున్నా. అదిదా మ్యాటర్, అర్థమైందా? సో అది సంగతి. అందుకని అంతకుమించి అక్కడ ఇంక మనం తెలుగు బిగ్ బాస్తో కంపేర్ చేసుకొని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మన వాళ్ళు వచ్చే కొద్ది సేఫ్ ప్లేయర్స్ వస్తారు తప్పితే మీకు ఓపెన్ అయిపోయి అగ్రెసివ్గా ఆడేసి అది చేసి ఇది చేసి రియాలిటీకి దగ్గరలో ఉండి పిచ్చి పనులు చేసేసి అలా చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అది కరెక్ట్ కాదు. ఇంకోటి చెప్తాను చూడండి, తమిళ బిగ్ బాస్ వాళ్ళు ఇలాంటి బిగ్ బాస్ వద్దనుకుంటున్నారు. వాళ్ళు మాకు ఇలా ఉండొద్దు బిగ్ బాస్, ఇలాంటి చేయకూడదు కంటెస్టెంట్స్, ఇలాంటి ఇష్యూలు అసలు రాకూడదు, ఇది అసలు టీవీలో టెలికాస్ట్ అవ్వకూడదు. బిగ్ బాస్ టీం ఇలా ఎందుకు ఇలాంటి విషయాలు ఎందుకు టెలికాస్ట్ చేసిందని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. మీ టీఆర్పీ కోసం ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా, ఇలాంటివి ట్రిమ్ చేయాలి కదా, ఇలాంటి సెన్సార్ చేయాలి కదా, బిగ్ బాస్ కూడా సెన్సార్ పెట్టండి అని చెప్పి రేస్ చేస్తున్నారు వాళ్ళు. అదంతా వచ్చిన తర్వాత మనకు కూడా అలాగే అనిపిస్తుంది. రానప్పుడే మనకి అబ్బా ఇలాంటి ఇష్యూలు ఉంటే బాగుండు, ఇలా ఫైర్ ఉంటే బాగుండు, ఇలా రెడ్ కార్డు చూస్తే బాగుండు అనిపిస్తుంది. అదంతా జరిగిన తర్వాత మనకే చిరాకు వస్తుంది. ఈవెన్ ఇప్పుడు డెమాంది తన రీతిలో జరిగినప్పుడు కూడా మనం ఏమనుకున్నాం, ఏంద్రా ఈ సోది అనుకున్నాం లేదా? పద్దాకే ఏంది గొడవలాడుకోవడం, కలుసుకోవడం, గొడవలాడుకోవడం, హక్ చేసుకొని తిట్టుకోవడం, ఏంద్రా ఇది అనుకున్నాం లేదా? అది జోరపకొండలు నునుపు అన్నట్టు అది జరుగుతున్నప్పుడు అలా అనిపిస్తుంది. కానీ మ్యాటర్ మనకు వచ్చి వాళ్ళు ఇలా చేశారనుకోండి తెలుగులో, అక్కడ తమిళనాడులో జరిగిన రచ్చ కన్నా ఇంకా ఎక్కువ రచ్చ జరిగేది. పైగా మనకి రివ్యూవర్సే బోల్డ్ మంది ఉంటారు, పీక్ పాకం పెడతారు, మామూలుగా ఉండదు. అక్కడ వరకు వెళ్ళకముందే గట్టిగా అయిపోతుంది, మన చోర వరకు కూడా వెళ్ళలేరు. అలాంటి 2 సంఘటనలు జరిగింది చాలా, ఇంకా రచ్చరంబోలానే సీజన్ 8లో చూసాం కదా కొన్ని, అలా ఉంటాయి. సో అలాంటిది జరగకూడదని కోరుకుందాం. అంత అవసరం లేదు షో. సో మనం అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అలా చేసేయాలి, రెడ్ కార్డ్ ఇచ్చేయాలని ఎప్పుడు కోరుకోకూడదు. ఏ కంటెస్టెంట్కి కూడా మనం అలా బిహేవ్ కూడా చేయకూడదు. షోలో చూసి వాళ్ళ రియాలిటీకి దగ్గరలోనే ఉండాలి. మరి టూ మచ్ రియాలిటీగా నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అమ్మా అన్నా, అది అంత రియాలిటీ వద్దమ్మా. అలాంటి మడిచి లోపల దాచుకోవడం బెటర్, అంత రియాలిటీ అవసరంలా. అలా అని చెప్పి మనకి ఏదైనా అనిపిస్తున్నప్పుడు చెప్పకుండా ఉంచుకొని సేఫ్గా అలాగ అవసరం లేదు. సో అది సంగతి. అందుకనే ఇది ఎప్పటికీ తెలుగు బిగ్ బాస్లో జరగదు. నేను జరగద్దనే అనుకుంటున్నా. రెడ్ కార్డ్ ఇవ్వటం కాదు, ఆ కాంటెంట్ ఏదైతే ఉందో అది మాత్రం జరగద్దు. నా ఒపీనియన్ అది. ఇంకొర్రాళ్ళ ఫీలింగ్ వచ్చేస్తున్నాయి అంటే నెక్స్ట్ నేనే లోపలికి వెళ్ళి గేట్ దూకి లోపలికి వెళ్ళి బయటికి గేంటివే మనమే, ఏం చేయలేదు. ఇంకా అవసరం లేదు. అది ఫ్యామిలీ షో, పర్సనాలిటీ షో ఉండాలి. ఒక లిమిట్, ఏదైనా సరే ఒక లిమిట్, అయితే ఉండకూడదు. అది సంగతి. సో మీరు ఎవరెవరైతే కోరుకుంటున్నారో అలా కోరుకోబాకండి. అలాగే మీరు ఎవరైతే ఇప్పటివరకు లైక్ కొట్టలేదో లైక్ కొట్టండి. ఎందుకంటే ఎప్పుడో ఒక వీడియో పెడుతున్నాం, అది వెళ్ళదు. మీరు లైక్ కొడితే వెళ్తుంది. చూసారా 8,000 ఎంతమంది లైక్ కొడితే ఎంత రీచ్ వెళ్ళిందో. మనకి ఎక్కువ లైక్స్ అవసరంలా. మన టాలెంట్కి 5,000 6,000 లైక్లు కొట్టి గట్టిగా వెళ్తుంది వీడియో. అది సంగతి. చాలామంది నా పాత నాకు వస్తూ ఉంటాయి అనమాట, సోది చెప్తాను అనుకోవద్దు. లాస్ట్ 2 minutes కొద్ది సోది. నా పాత మిడ్ నైట్ వీడియోస్ ఉంటారు చూసారా, నాయి కదయ్యా మిడ్ నైట్ వీడియోస్ అంటే. నేను చేసిన మిడ్ నైట్ అనాలిసిస్ వీడియోలు ఏవైతే ఉన్నాయి బిగ్ బాస్ అవి చూసుకున్నారు. అయ్యో 1000-2000 వ్యూస్ వెళ్తా ఉన్నాయి రోజు. నేను చూసుకొని షాక్ అవుతున్నా. అంటే కొత్త వాళ్ళు అనమాట. కొన్ని కామెంట్ మెసేజ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి, అరే మీ ఫస్ట్ చూడలేదు, భలే చెప్పారు, మీరు చివరికి బాగా కనెక్ట్ అయినాయి, ఇవన్నీ ఫస్ట్ నుంచి చూస్తుంటే బాగుండేది అయ్యి అని చెప్పి. ఏం చేస్తాం, మన దురదృష్టం అనుకోవడం, వాళ్ళ దురదృష్టం కాదు, మన దురదృష్టం అనుకోవటమే. మనకి ఈ లైకులు కొట్టించుకొని ఎన్ని సబ్స్క్రైబ్లు ఎన్ని చేయించుకోవాలి మనం గట్టిగా. బట్ ఈసారి నుంచి మాత్రం అలా ఉండదు. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే లోపలే మనం 90K కొట్టియాలి. అసలు 1 lakh కొట్టేద్దాం నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వీడియోలు ఉంటాయి కాబట్టి. అలాగే ఒక రియాలిటీ షో కోసం కూడా చెప్పా, రోడీస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దీని ముందు కన్నా ముందు వీడియో ఉంటుంది, రోడీస్ది చూడండి. అలాగే ఈ 2 రెడ్ కార్డ్స్ మ్యాటర్ దీని ముందు వీడియో అది చూడండి. మీకు అప్పుడు క్లియర్గా అర్థమైంది ఈ వీడియో ఏం చెప్పాను ఏంటి అని చెప్పి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సాటర్డే ఈవినింగ్ అయిపోయి చేసుకుందాం. మరి ఇట్లా లేట్గా కాకుండా 7:38 ఆ టైంకి చేసుకుందాం. చలో మరి. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఆనంద్ వ్యూస్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, పిన్ చేసి అది చూడటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అందులో పెట్టేవన్నీ కొద్దిగా సెన్సిటివ్ మ్యాటర్స్. ఆ ఓట్స్ ఇవన్నీ, ఓడింగ్స్ ఇవన్నీ యూట్యూబ్ ఆపే ఓట్సే. దానివల్ల అది రికమెండేషన్స్ కూడా వెళ్ళట్లా, అది మ్యాటర్. సో అసలు రికమెండేషన్స్ పోవట్లా ఓట్స్ వల్ల, అది అసలు నోటిఫికేషన్ కూడా సెండ్ చేయట్లా. సో మీ సపోర్ట్ అక్కడ కావాలి నాకు. అది ఓపెన్ చేసి ఆ వీడియోస్ చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు యూ. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.